ఈరోజు మా ఫామ్లో ఏబీ ఫామ్లో అరటి చెట్టు పనులు పండినాయి. ఇప్పుడు ఇది కడిగేసి ఇలా వాటర్ ఇలా గుంట తీసి వాటర్ లెక్క తయారు చేద్దాం. ఇంకెళ్ళంతా అయిపోయింది, పండు పండినాయి, తినేసినాం. ప్లస్ పోయి కడిగేద్దాం. చూడండి, మరి నైఫ్ కడ కడిగేస్తున్నాం. చాలా వెయిట్ ఉంది ఇది. మొత్తానికి అయితే కట్టేది. చూడండి, సరే చూపెట్టు. మీరు మళ్ళీ కాపీ వేసుకోవాలా. ఇది ఈక్వల్స్ కడి వేసుకోవాలి ఫస్ట్. ఇట్లా కడి చేసి గిన్నె నుంచి ఇట్లా రంధ్రం చేసుకోవాలి. అంతా తీసేసి రంధ్రం చేయాలా. రంధ్రం చేసినాక ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ తాగితే చాలా మంచిగా ఉంటుంది వాటర్. ఇలా మెంతులను జీలకర్ర యాడ్ చేయాలి. ఇదంతా నీట్గా తీసుకోవాలా. సపరేట్ మొత్తానికైతే మనం అయింది తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు జీలకర్రను మెంతులు యాడ్ చేయాలి. ఇలా జీలకర్ర మెంతులు పని అయిపోయింది. ఇలాంటి కట్ చేసుకొని ఇలా పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదే తాడుని ఇలా కట్టుకోవాలి. తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది చూసినా, ఇలా దీనికి పెట్టాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. టుమారో ఈవినింగ్ 4 అవుతుంది. టుమారో మార్నింగ్ 7 o'clock ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా వాటర్ ఆటోమేటిక్గా ఊరుతాయి అన్నట్టు. రేపు యుద్ధం ఎలా ఉంటుంది. సరేనా? ఓకే, బాయ్. ఇలా తీసినాక అలా పోసుకుందాం కొంచెం. ఇలా మెంతులు జీలకర్ర వేయాలి. అట్లా 12 గంటలు దాటాలి. నిన్న సాయంత్రం 4 గంటలు చేసామంటే ఇప్పుడు 7-7:30 అవుతుంది. ఇంకేంది, 2 గంటలు దాటింది. సెన్స్ లేకుండా మనం తీసుకోరాదు. ఇప్పుడు సెన్స్ ఉండాలి. అబ్బు మనకి మనం ఎంత దవ్వుతా అన్ని లీలది ఇక్కడ దవ్విన అట్లనా లోపల మంచి కట్టుతోటి తీసిన గ్లాస్ వేసుకోవాలి. పట్టుకోవాలి. రెండు తినగా బాగా అందుకోసం కావాలా వచ్చింది. నువ్వు గ్లాస్ మనం ఎంత తవ్వితే బాబు కత్తోటి పొడు కత్తే దుబాయ్ దాని పొడి తవ్వినా అయ్యో వీడు దాకా దవ్విన దవ్వుతో ఊరుతుంది అన్నట్టు. మంచిగా ఊరింది.
పూల గ్లాసు ఇది ఒకటి ఇప్పుడు ఎట్లా వస్తలేదు కొత్తగా అనిపిస్తుంది ఎన్నడాలి చాలా ఎట్లా అనిపిస్తలేదు ఇల్లు కనిపిస్తలేదు సప్పగా వస్తుంది కొద్దిగా ఎట్లా లేదు లేదని సప్ప ఉంది కొద్దిగా సప్ప వస్తుంది అంతే